హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ కనిపించే ఆలయం 156 ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ లేని విధంగా 21 గోపురాలు, 7 ప్రాకారాలు. ఇది ఎక్కడో కాదు, తమిళనాడులో శ్రీరంగంలో ఉంటుంది. ఈ రాజగోపురాలు కట్టించడానికి 400 సంవత్సరాలు పట్టింది అని ఇక్కడ శిలాశాసనాలు చెబుతున్నాయి. సాక్షాత్తు ఆ శ్రీరాముడు విభీషణునికి రంగనాథ స్వామి విగ్రహాన్ని బహుకరించాడు. విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకు తీసుకొని వెళ్తుండగా దారి మధ్యలో విశ్రాంతి తీసుకుందామని విగ్రహాన్ని కింద పెడతాడు. క్రింద పెట్టిన చోటు శ్రీరంగం. ఇక్కడ ప్రముఖ గోపురం కలదు. ఆ గోపురమే వెల్లాయి గోపురము. తమిళనాడులో కావేరీ నది మధ్యలో ఉన్న ఒక పవిత్ర నదీ ద్వీపం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. ముఖ్యంగా రంగనాథ స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది విష్ణువుకు అంకితం చేయబడినది. 108 దివ్య దేశాలలో మొదటిగా పరిగణించబడుతుంది. దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. చోళుల కాలంలో అభివృద్ధి చెందింది మరియు శ్రీ వైష్ణవ సంప్రదాయానికి ముఖ్య కేంద్రం. ఆళ్వాల్ మరియు రామానుజాచార్యులచే ప్రాచుర్యం